తెలంగాణలో ఎండలు తీవ్రత పెరిగిపోతుంది. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా 7 మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వడగాల్పులు కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో. మరోపక్క ఈ వడగాల్పుల వల్ల కూడా కొందరు మరణించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వైద్య ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు అగ్నిగుండంగా మారిందని చెప్పుకోవచ్చు. సూర్యుడి ప్రతాపంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండాన్ని తలపిస్తుంది. మార్నింగ్ మనకు 6 o'clock నుంచే ఈవినింగ్ దాదాపు 6-6:30 వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నార్మల్ గా ఉండాల్సినటువంటి టెంపరేచర్ కంటే ఎక్కువగా మాక్సిమం ఉండాల్సిన టెంపరేచర్ నమోదవుతుంది. అధికంగా 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ ప్రభావం కొనసాగుతుంది. విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. వడదెబ్బ ప్రభావం కూడా చాలా మొదలైంది. సో నిన్న ఒక్కరోజే 7 తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతోటి మరణించారు. ఇందులో నిర్మల్ జిల్లా ముతోల్ మండలం అత్త గ్రామానికి చెందిన గంగారాం, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన కళ్యాణ్ రమేష్ 54 years ఆయనకు, ఖమ్మం జిల్లా మధిర పట్టణం రామనాథ వీధికి చెందిన శేషాచారి 80 సంవత్సరాల వృద్ధుడిన, పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఐటింగ్లైన్ కాలనీ చెందిన పుల్లూరి రమేష్ కుమార్ యువకుడు 37 సంవత్సరాలు ఉంటాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మపేట చెందిన రవలి అనే వివాహిత 35 సంవత్సరాల వయసీమకు, ఇక సిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ ఎన్ననగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ లో అంటే ట్రైన్ యాచకుడు 6వ ప్లాట్ఫామ్ లో చనిపోయినాడు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం, ఇతని వయసు 42 సంవత్సరాలు, ఇతను చనిపోయాడు. అంటే నిన్న ఒక్కరోజే తెలంగాణలో 7 వడదెబ్బతోటి మరణించారంటే కూడా ఎండ తీవ్రత, వడదెబ్బ తీవ్రత ఎంత ఉందో దీనికి మనకు తెలుస్తుంది. ఇక మొన్న 4 మరణించారు, అంతకుముందు 3 మరణించారు. అంటే వడదెబ్బ మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు దాదాపు 26 మంది వడదెబ్బతో ఈ సీజన్ లో చనిపోయినట్టుగా కూడా ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి. కొంతమంది వడదెబ్బతో చనిపోయినప్పటికీ కూడా 2-3 రోజుల తర్వాత నిర్ధారించుకునే అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఈ వడదెబ్బ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పినట్టు మరొక 3-4 రోజుల పాటు కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్పిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటట్టుంది. ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత ప్రారంభమవుతుంది. సో ఇది అప్పుడు ముఖ్యంగా ఇది వ్యవసాయం సంబంధించినటువంటి అత్యంత కీలకమైన దశ, పనులు చేసుకునేటువంటి దశ. కాబట్టి వ్యవసాయానికి వెళ్లేటువంటి వాళ్ళు కూడా ఉదయమే 5:30-6 గంటలకే పొలాలకు వెళ్తున్నారు. వాళ్ళకు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకొని అమ్మేయడానికి కూడా ఇస్తున్నారు. మధ్యాహ్నం టైంలో 1-2 నుంచి 4-5 గంటల్లో రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి నిన్నంచెలు కనిపిస్తుంది. సో ఒకసారి మనకు రికార్డ్ స్థాయిలో కూడా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మరొక 3 రోజుల పాటు మనకు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదే అవకాశం ఉంది. 2 రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేటి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో మనకు రికార్డ్ స్థాయిలో నిన్న 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలా ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్ లో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు దాదాపు 40 పైనే ఉంది. మినిమం యావరేజ్ తీసుకుంటే అన్ని జిల్లాలో మనకు 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైంది. అంటే 40 degrees అబోవ్ నమోదవుతుందంటే ఇది మనకు హై టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏప్రిల్ మనకు ఇది చివరి వారం అని చెప్పొచ్చు. ఇంకా మేలో కూడా
తీవ్రమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉంది. సో వడగాల్పులు ప్లస్ వడగంప ఈ రెండింటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పగలు టెంపరేచర్ కంటే రాత్రి హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి కూడా మనకు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుంది. ఎంత వేడి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇళ్లలో కూలర్లు వేసినా ఏసీలు వేసినా కూడా హీట్ అయితే ఇంకానే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ఒక రకమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన ఒక తేమ కూడా ప్రారంభమైతే ఒక జిడ్డు వాతావరణం కూడా ఇళ్లలో కనిపిస్తుంది. సో ఒక వన్ సైడ్ పట్టుకుంటే చల్లగా ఉన్నప్పటికీ ఇంకో సైడ్ వేడి ఉంటుంది. అంటే తీవ్రమైనటువంటి బాడీలో కూడా మనకు టెంపరేచర్ ఎక్కువైపోయి చెమట ఎక్కువగా వస్తుంది. సో దీంతో డిహైడ్రేషన్ కూడా గురవుతున్నారు, హాస్పిటల్స్ కూడా వెళ్తున్నారు. సో వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్న ప్రకారము, ఇటు డాక్టర్లు చెప్తున్న ప్రకారం, ఎందుకంటే వడదెబ్బ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, డైరెక్ట్ అది బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెవులకు ఈ వడగాలి వెళ్లకుండా రుమాలు చుట్టుకోవడం కానీ క్యాప్స్ పెట్టుకోవడం కానీ కంపల్సరీ చేయాలంటున్నారు. దాంతో పాటు ఈ వడగాలు వీచే సమయంలో గాలులకు ఉండకుండా సురక్షిత ప్రాంతాలు ఉండాలని సూచిస్తున్నారు. అంటే టెంపరేచర్ మనం ఎన్ని వాటర్ తాగినప్పుడు కూడా ఇప్పుడు సూట ద్వారా బయటకు వెళ్తుంది కాబట్టి 1 అవర్ 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ కంటిన్యూగా, అంటే దాహం అయినప్పుడు మాత్రమే తాగకుండా, దాహం అయినా కాకుండా ఎవ్రీ 1 అవర్ ఒకసారికి మినిమం 1/2 లీటర్ వాటర్ తాగాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే టెంపరేచర్ వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి తెలియదు కాబట్టి బాడీ డిహైడ్రేషన్ గురవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇక ఈ రోజు నుంచి కంప్లీట్ గా హాలిడేస్ స్టార్ట్ అయ్యి, నిన్న నుంచి కంప్లీట్ గా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి పిల్లలకి. అంటే ఈ రోజు ఎక్కువ శాతం ఇక ఈ రోజు నుంచి చిన్న పిల్లలు కానీ స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు కానీ ఎక్కువగా ఆటకి ఎక్కువ సమయం కేటాయిస్తారు. స్కూల్స్ కంప్లీట్ గా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ టైమ్ ఈవినింగ్ టైం ఆడుకోవాలి తప్ప ఆఫ్టర్ 10 కానీ 10 to 4-5 వరకు మాత్రము. ఎందుకంటే ఎండలు ఆడుకుంటే పిల్లలు కూడా ఆట మీద పడిపోయి మంచిగా ఆడడం మర్చిపోతారు. ఈ వడగాళ్ళు కానీ వడదెబ్బ కానీ ఇట్లాంటి వాళ్ళకు మైండ్ లో ఆలోచన రావు కాబట్టి పిల్లలు కూడా తొందరగా వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. ఎక్కువగా బయటికి పంపించకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ఆడిపించుకుంటూ ఇంట్లోనే సురక్షితంగా ఉంచాలని. పిల్లలకు కూడా ఎప్పుడు కూల్ డ్రింక్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఫారెస్ట్ లాంటి వాటర్ కానీ, మీద మామూలు వాటర్ కానీ ఎక్కువ ఇచ్చుకుంటా పిల్లలు కూడా బాడీ కూడా వాళ్ళకి డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని చూస్తున్నారు. ఇంకా వృద్ధులు అయితే మాత్రము ఈ ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పాపం. చాలా టెంపరేచర్ వేడి ఉండటంతో కూడా వాళ్ళ స్కిన్ అంతా కూడా ఆల్రెడీ ముట్టలు పడి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంచెం టెంపరేచర్ కొంచెం ఉడకపోతే అయినా కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో వృద్ధులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇక ఎండాకాలం సీజన్ పూర్తిగా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. వేడి ఎండతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.